సికింద్రాబాద్ మెట్టుగూడలో తల్లి కుమారుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్ మెట్టుగూడలోని తల్లి కుమారుడుపై పాశవికంగా ఏదైతే దుండగులు దాడి చేశారో హత్యాయత్నం చేసిన పరిస్థితి నిన్న ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మెట్టుగూడలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లి కుమారుడు అయితే తల్లి రేణుక, అదేవిధంగా కుమారుడు యశ్వంత్ వీరిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో అయితే నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడిన వెంటనే వారు ఇద్దరిపై కూడా కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో వీరిద్దరికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇద్దరిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే ఈ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా 3 ప్రత్యేక బృందాలు నిందితులను గాలించడానికి 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ కావచ్చు, శాంతి భద్రతల విభాగం పోలీసులు కావచ్చు, ఈ 2 విభాగాలకు చెందిన మొత్తం 3 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే మొత్తంగా సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే వీళ్ళ తల్లి కుమారుడిపై దాడికి కారణాలేంటి? ప్రేమ వ్యవహారమా లేదా ఆస్తి తగాదాలా, కుటుంబ తగాదాలా అనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. గత కొంతకాలం క్రితం కుమారుడు యశ్వంత్ ఎవరైతే ఉన్నారో అతను రైల్వే శాఖలో పొరుగు సేవల సిబ్బంది కింద పనిచేసి ప్రస్తుతం అయితే ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఈ తల్లి కుమారుడు ఇద్దరు కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇద్దరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే దాడి ఎవరు చేశారనే విషయంపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీరిద్దరి ప్రస్తుతం విషమంగా ఉంది కాబట్టి కోలుకున్న తర్వాత వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి నిందితులు ఎవరు ఏంటి అనే విషయాన్ని పోలీసులు అయితే రాబట్టాలని చూస్తున్నారు. ఆ తర్వాత కూడా అంటే దాడి అనంతరం జరిగిన పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంటికి ఎవరు వచ్చారు, ఉదయం 11 గంటల సమయంలో దాడి జరిగింది కాబట్టి అంత ఉదయం పూట ఎవరొచ్చారు ఏంటి అనే విషయాలపై అయితే లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాల దృశ్యాలను అయితే పరిశీలిస్తున్నారు. నిందితులు ఎటువైపు వెళ్ళారు, అసలు ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రస్తుతం తల్లి కుమారుడు ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అయితే విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే తల్లి కుమారుడిపై దాడి ఘటనలో తాజా పరిస్థితి. ఓవర్ టు యు.